నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి. TWJF వనపర్తి కలెక్టరేట్ ముట్టడి. వనపర్తి జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని జర్నలిస్టులు ముట్టడించారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం బాలియా నాయక్ మాట్లాడుతూ 70% మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, రైల్వే పాస్ రద్దు చేశారని, బీమా పథకం లేదని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి రాము, బాబు, జ్ఞానేశ్వర్, రమేష్ పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. ఇక్కడ కలెక్టర్ కార్యాలయం తరలి రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి జర్నలిస్టులకు మరి మీకు కావలసినటువంటి అన్ని మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పేసి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే ఇటువంటిది ఎక్కడ కూడా అమలు చేయడం పరిస్థితులు కనిపిస్తలేదు. మరి ఆర్టీసీ కార్డులు వచ్చినా కనీసం మౌలిక బస్ సౌకర్యం కోసం ఆర్టీసీ కార్డు ఇచ్చినా కూడా అరకొర ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. ఈరోజు మరి అన్ని విషయాన్ని విడిసి మళ్ళీ ఒక జర్నలిస్టుగా గ్రామ ప్రజలకు మరి ప్రభుత్వం జవాబారిగా, ప్రజలు జవాబారిగా చేసేవారు ఉంటూ అన్ని సమస్యల మీద నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి జర్నలిస్టులకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అన్ని రకాలుగా ప్రభుత్వం మిగతా ఉద్యోగాలు వచ్చే మాదిరిగానే వాళ్ళకి కల్పించే బీమా లాంటి సౌకర్యం ఈరోజు కల్పించవలసిన అవసరం ఉంది. మరి ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన తక్షణమే మరి ఈరోజు జర్నలిస్టుకు ప్రత్యేకంగా మేము ఆదుకుంటాం, గత ప్రభుత్వం ఆదుకోలేదు, మేము ఆదుకుంటామని చెప్పేసి చెప్పారు. మరి చెప్పినటువంటి మాటలు కూడా ఆచరణ అమలు చేసి ఇవాళ నిజమైనటువంటిది వాస్తవాలు నిరుపేదల కుటుంబంలో చెందినటువంటి జర్నలిస్టులు ఈరోజు కార్మికుల మాదిరిగానే ఈరోజు జర్నలిస్టు కూడా ఏ ఒక్క రూపాయి లేకుండా స్వచ్ఛందంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. శ్రమ నమ్మించారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం యొక్క సమస్యను ప్రజల్లో తీసుకుపోవాలని అన్ని అంశాల మీద ఈరోజు న్యాయమైన సమస్యల కోసం రాత్రింబొగులు పనిచేస్తున్నటువంటిది జర్నలిస్టులకు ఈరోజు ప్రభుత్వం గుర్తించడం లేదు. మరి కనీసం ఉండటానికి ఇండ్ల స్థలాలు ఇవ్వండి, మాకు ఇల్లు మంజూరు చేయండి అని చెప్పేసి అనేక మార్లు కూడా ఈ ప్రభుత్వానికి గతంలో కూడా జిల్లా కలెక్టర్ గారికి కానీ అంతకుముందుకు ముఖ్యమంత్రి కూడా వివిధ రకాల ఫెడరేషన్ కానీ ఇతర జర్నలిస్టు వాళ్ళంతా సంఘాల కూడా ఈరోజు వినతిపత్రాలు అనేక రూపాయలు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ నేటి కూడా అటువంటిది ఎలాంటి సమస్యలు కూడా పరిష్కరించలేదు. మరి జర్నలిస్ట్ అంటేనే ఈరోజు ఏదో తక్కువ చూపు చూడడం అనేటువంటి సరైన విధానం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉంది అంటే ఈరోజు ప్రజల యొక్క సమస్యలు తీసుకొని ముందుకు పోతుందంటే, ప్రభుత్వం యొక్క సమస్యలను ప్రజల్లో తీసుకుపోతుందంటే జర్నలిస్టు కాబట్టి ప్రభుత్వం అటువంటి సమస్యలను గుర్తించి జర్నలిస్టుకు రావాల్సిన అన్ని బెనిఫిట్ వసతులన్నీ కూడా కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.